రాష్ట్ర వ్యాప్తంగా వీరికి 4,000 మరియు 2,500, 6,000 రూపాయలనేది వారి ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. అసలు రేపటి నుంచి జమ చేస్తారా? న్యూస్లో వచ్చిన న్యూస్ ప్రకారం అయితే రియల్ న్యూసా లేకపోతే ఫేక్ న్యూసా అని అయితే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారో రేపటి నుంచి డబ్బులు అనేది పంచడం అయితే జరుగుతుంది అనేది ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. పూర్తి అప్డేట్ అనేది మనమైతే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త మరియు రియల్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మరియు యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నట్టు రేపటి నుంచి అయితే మనకైతే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కొత్త పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన అయితే ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరగలేదు. కానీ వారం రోజులు మరియు 15 రోజుల తర్వాతనైతే వారికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే 4,000, 6,000 పింఛన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద పార్లమెంట్లో కూడా దీనిపైన బడ్జెట్ సమావేశం అయితే సమకూర్చనైతే జరిగింది. సో అక్కడ ఏ తేదీ నుంచి ఇస్తారనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డేట్ అనేది చెప్పడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు. సో ఇంకానైతే ఆ డేట్ అనేది వెల్లడించడం అయితే జరగలేదు. సో ఆ డేట్ చెప్పినప్పుడు అయితే మీకైతే నేనైతే మళ్ళీ న్యూస్లోనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి పింఛన్ డబ్బులు ఇస్తారో మన ఛానల్ అయితే నేనైతే చెప్తాను. సో అప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.